అవసరం ఉంటుంది. సార్ అయితే తమిళనాడు రాజకీయాల్లో ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ కూడా కాస్త టీవీకేకి హెల్ప్ అవుతుందని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. దాని గురించి జనరల్ గా ఇన్ జనరల్ ఎప్పుడైతే ఎక్కడ జరిగినా కూడా ఇండియన్ పాలిటిక్స్ లో అధికార మార్పిడికి ఓట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ కు లింకప్ ఉంటుంది. ఓట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ పెరిగింది అని అంటే డెఫినెట్ గా అధికార మార్పిడి జరుగుతుందనే ఇండికేషన్ ఇప్పటిదాకా వచ్చినటువంటి అనాలిసిస్ మనం చూసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, లేదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈవెన్ మన ఇది తమిళనాడుకి సంబంధించి కావచ్చు, పశ్చిమ బెంగాల్కి సంబంధించి కావచ్చు. సో ఓట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఏదైతుందో అది యాంటీ ఇన్కంబెన్సీ వైపు వెళ్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇంతకు ముందు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టీబీఏకేకు ఆ రకమైనటువంటి టెండెన్సీ కనిపించింది అనేటువంటి చాలా స్పష్టం. సో అందులో పెద్ద డౌట్ ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే ఇది అన్నిటినీ మనం ఇప్పుడు చూద్దామండి. సాయంత్రం నిన్న దాకా జరిగినటువంటి నేను వైసీపీకి సంబంధించిన మిత్రులతో నేను ఏకీభవిస్తున్న ఏంటంటే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది లాస్ట్ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యన పెరగడమే పెద్ద అనుమానం అండి. పొద్దుదాకా ఇంట్లో పడుకొని సాయంత్రం వచ్చి ఓటేస్తాడు అండి ఎవడన్నా? సో సాధారణ కొంచెం మినిమం లాజిక్ చూసుకోవాలి. మాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కిషన్ రెడ్డి ఓటింగ్ సాయంత్రం వరకు ఒక ఓటింగ్ ఉంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు పెరిగిన ఓటింగ్ పొద్దుగాల చూస్తే దాదాపు ఆ పర్సెంటేజ్. అట్లాగే మీకు ఆంధ్రప్రదేశ్ విషయంలో 12% ఓటింగ్ డిఫరెన్స్ వచ్చింది. పరకాల ప్రభాకర్ గారు ఆ ఆధారంతో సహా ఆయన నిరూపించినాడు. పక్క మేనేజ్మెంట్ అని అంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. అట్లాగే ఇవాళ ఈ మేనేజ్మెంట్ విషయంలో పశ్చిమ బెంగాల్లో ఉండదని ఏం నమ్మకము, లేకపోతే ఇది ఇక్కడ మన తమిళనాడులో ఉండదని ఏం నమ్మకము? ఎన్డీఏ అధికారంకు రావాలనేటువంటి దాంట్లో అక్రమాలకి హద్దు లేదు. ఈ ప్రపంచంలో ఎవరు చేయని అక్రమాలు ఇవాళ ఎవరన్నా చేస్తున్నాడు ఎలక్షన్స్ అంటే వాడు భారతీయ జనతా పార్టీ వాడే. వాళ్ళు సిద్ధ ఆస్తులు. కోటేశ్వర గారికి తెలుసు, నాకు తెలుసు. నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన రిగ్గింగ్ అంటే మామూలుగా మీరు అందరినీ పార్టీలు సిపిఎం సిపిఐ ఇట్లాంటి వాటిలో రిగ్గింగ్ చేస్తానే. కాకపోతే ఏంటంటే ఆర్ఎస్ఎస్ బేస్డ్ ఉన్నటువంటి బీజేపీ చేసినంత పక్కడబంది రిగ్గింగ్ ఎవరు చేయడు. అందుకని నేను అందులో పాల్గొని ఉన్నాను చెప్తున్నా. నేను పాల్గొని నేను పనిచేసినట్టుగా చెప్తున్నా. రిగ్గింగ్ చాలా పక్కడబందిగా దొంగ ఓట్లు వేయడంలో సిద్ధాస్తులు ఎవరనంటే బీజేపీ వాళ్ళే ఒకప్పుడు. సో ఇప్పుడు టెక్నాలజీని కూడా అట్నే ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎక్కడ మొత్తం దేశంలో ఇప్పుడున్న పద్ధతి ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీని ఈవీఎంలను తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి ఏ పార్టీకి లేదు. ఎల్డీఎఫ్ మధ్యన. కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళు ఏదో దూసుకొని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇన్ జనరల్ నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఈ ఓట్ పర్సెంటేజ్ పెరిగినప్పుడల్లా కూడా ప్రజెంట్ గవర్నమెంట్ సిట్టింగ్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉంటదనే ఒక టెండెన్సీ ఉంటది. అదే ఇవాళ టీవీకేకు కానీ లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీకి అక్కడ కానీ లేకపోతే ఇక్కడ కేరళలో యూడిఎఫ్ కానీ ఇవి ఈ టెండెన్సీ అయితే కనిపిస్తుంది. రైట్ సార్. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ కూడా అధిక శాతం నమోదైందన్నట్టు ఈ లాస్ట్ ఎలక్షన్స్ లో విన్నాం. మళ్ళీ ఈసారి కొత్తగా తెర మీదకి అంశం అయితే వస్తుందా రాదా అన్న ప్రశ్న కూడా కాస్త ప్రజల్లో అయితే కనిపిస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం మళ్ళీ తెర మీదకి వస్తుందా అని ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు ప్రజలు. చూడాల్సిందే. ఈవీఎం ట్యాంపరింగ్ ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నా. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలకల్లా పోలింగ్, 6 గంటలకు 5 గంటలకు ఆయా పరిస్థితులను బట్టి ఉంటది. ఏమంటున్నానంటే వందల వేల సంఖ్యలో ఓటర్స్ చిన్న బూతులలో వందల వేల సంఖ్యలో ఓటర్స్ ఎట్లా ఉంటారు లాస్ట్ 2 అవర్స్ కోసం, లాస్ట్ 3 అవర్స్ కోసం.
ఎంట్రీ టైమ్ ఈజ్ ఓవర్ బై 5 o'clock. 5 o'clock లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపల, నేను ఎమ్మెల్యే పోటీ చేసిన, నాకు తెలుసు. సో పోలింగ్ కేంద్రం లోపల మనం అలో చేసేది 5 గంటలలో. సో 5 గంటల తర్వాత పోలింగ్ లోపలికి అలోనే చేయదు. కానీ ఆశ్చర్యకరంగా పొద్దుటి నుంచి జరిగినటువంటి పోలింగ్ కు దాదాపుగా 50% పోలింగ్ ఆ పోలింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత జరగడం అనేటువంటిది అనుమానాస్పదమైనటువంటి విషయం. సో దీన్ని మనము ఇదే టెండెన్సీ రేపు పశ్చిమ బెంగాల్లో లేకపోతే తమిళనాడులో లేకపోతే కేరళలో ఉంటుందా ఉండదా అని చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో అయితే అది మనం స్పష్టంగా అనిపించింది. హైదరాబాద్ లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో, సికింద్రాబాద్ లో పర్టికులర్ గా మేము చూసినాం. సో ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. టెక్నాలజీని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి దుశ్చర్యలకైనా పాల్పడడానికి సిద్ధంగా ఉంది. ఏం లేదు, ప్రాంతీయ పార్టీలను కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వాడి వాళ్ళ ఇది ఏం ప్రజాస్వామ్యం అండి? కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక స్లోగన్ ఇస్తారు. అంటే ప్రజాస్వామ్య పార్టీని మొత్తమే ఖతం చేయాలనేది ఏం స్లోగన్ అండి? అవినీతి ముక్త భారత్ ఇవ్వమని దమ్ముంటే, అవినీతి ముక్త భారత్ అని ఇప్పటి వరకు స్లోగన్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే భ్రష్టాచార ముక్త భారత్ స్లోగన్ ఇవ్వమని నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నా. భ్రష్టాచార ముఖ్య భారత్ ఇచ్చినట్టుంటే భ్రష్టాచారాలు అయినటువంటి అశోక్ చవాన్ లాంటి వాళ్ళను, లేకపోతే పవార్ లాంటి వాళ్ళను, లేకపోతే ఇది సుజనా చౌదరి లాంటి వాళ్ళను తీసుకొని కడిగేసుకోరు కదా. సో వాళ్ళు చెప్పేది ఒక పార్టీ ముక్త భారత్ అనే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో స్లోగన్ ఏంది? దేశం మొత్తం బాగుపడాలంటే అక్కడ బీటీ వెళ్ళిపోవాలంట. దేశానికి ఒక ఇన్ఫిల్ట్రేషన్ తగ్గాలంటే, ఇన్ఫిల్ట్రేషన్ కి ఎవడండి బాధ్యుడు? ఇన్ఫిల్ట్రేషన్ కు ఎవడు బాధ్యుడు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ డిబేట్ అండి, ఎన్నికల రిజల్ట్స్. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎన్నికల రిజల్ట్స్. అంటే జస్ట్ ఎలక్షన్స్ గురించి చెప్తూనే ఆ సందర్భంగా మాట్లాడారు. చొరబాటుదారులు మన దేశంలోకి చొరబారుతుంటే అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, లేకపోతే ఇంకొక మన బార్డర్ స్టేట్ లో చొరబడుతున్నారంటే, ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్? డెఫినెట్ గా అవుతుంది కదా. కాబట్టి అంటే ఒక సెంటిమెంట్ ను రగిలించడంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా సక్సెస్ అవుతూనే వస్తుంది. ఆ సక్సెస్ అవుతూనే వస్తుంది, ఒక పీక్ వరకు వెళ్తుంది తప్పనిసరిగా. సో చూద్దాం ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం చూద్దాం.